హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కార్తిక్ శౌర్య దీపాల చుట్టూ తిరగడాన్ని కాంచన నిలదీస్తుంది. ఎందుకలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. నీ ప్రవర్తన చూస్తుంటే పారిజాతం పిండి చెప్పింది నిజమే అనిపిస్తుందిరా కార్తిక్ అని శ్రీధర్ ఆపడానికి ప్రయత్నిస్తే కార్తిక్ వద్దని పక్కనే కూర్చొని మరోసారి తన మధ్య ఇలాంటి టాపిక్ రాకూడదు అని తన అత్త కూడా అలా అడగలేదు అని అత్తి నమ్మినప్పుడు అమ్మని నువ్వు నన్ను నమ్మడం లేదా ఏంటి అని బాధగా ఉందని అంటాడు. కాంచన కార్తిక్ జ్యోత్స్నలకు నిశ్చితార్థం చేద్దామని అనుకుంటుంది. ఇక అనసూయ సరుకుల కోసం నడుచుకుంటూ వస్తుంది. దీపని చూసి భయపడిపోతుంది. ఇంట్లో కంట్ల పడితే నరసింహ మీద మిగిలిపోయిన కోపం ఉంటే తన తాట తీస్తుందని పరుగులు పెడుతుంది. ఇక కార్తిక్ని ఢీ కొడుతుంది. కార్తిక్ ఎందుకు అలా భయపడుతున్నారు, ఏమైంది అని అడుగుతాడు. దీపను చూసి పరిగెడుతున్నానా అని చెప్తుంది అనసూయ. మిమ్మల్ని చూసి దీప భయపడదు కానీ మీరు భయపడడం ఏంటి అని కార్తిక్ షాక్ అవుతాడు. అడిగితే రాత్రి నుంచి రాత మారిపోయిందని అంటుంది అనసూయ. దీప ఇంటికి వెళ్ళి నరసింహను అత్త కోడళ్లను బెదిరించిన సంఘటన గురించి మొత్తం వివరంగా చెప్తుంది. దాంతో కార్తిక్ షాక్ అవుతాడు. నరసింహ పాపని తీసుకెళ్ళినట్లు అబద్ధం చెప్పాడని, అందుకే దీప భద్రకాళిలా ప్రవర్తించిందని మొత్తం చెప్పేస్తుంది. కార్తిక్ ఒక్కసారిగా స్టన్ అవుతాడు. దీప ఇలా ప్రవర్తించడం ఏంటి, ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది కదా, ఇలా కూడా చేస్తుందా అని అనుకుంటాడు. కన్నీరు పెట్టుకునే దీపలో ఇలాంటి క్యారెక్టర్ ఉందా అని కార్తిక్ అనుకుంటాడు. అనసూయ వెళ్ళిపోతూ కార్తిక్ దీపల మధ్య సంబంధం ఉందని, అది బయట పెడితే అప్పుడు దీప సంగతి చెప్తా అని అనుకుంటుంది. పారిజాతం పుట్టినరోజు కారణంగా అందరూ రెడీ అవుతూ ఉంటారు. పార్టీ ఏర్పాట్లు జరుగుతాయి. పారిజాతం తన భర్త శివనారాయణ కాళ్ళకు దండం పెడితే తన భర్త దీవెనకు బుంగమూతి పెట్టుకుంటుంది. ఇక జ్యోత్స్న అదంతా నీ మీద ప్రేమతో అని అంటుంది. ఇక దీపని పిలిచాను పాయసం చేయడానికి అని సుమిత్ర అంటే పారిజాతం కోపపడుతుంది. ఇంతలో దీప శౌర్య వస్తారు. ఇక శివనారాయణ శౌర్యని ముద్దు పెట్టుకుంటాడు. సుమిత్ర దీపకు పాయసం చేయమని అంటుంది. తన తాత, తండ్రి, తల్లిలు దీప కూతురుతో సరదాగా ఉండడంతో జ్యోత్స్న కోపంగా వాళ్ళని చూస్తుంది. గ్రాని ఆ దీప ఇంట్లో అడుగు పెట్టుతుందంటే నా గుండెల మీద అడుగు పెడుతున్నట్లుగా ఉంది, ఊపిరి ఆడడం లేదు, ఏం చేస్తావో చెయ్యని జ్యోత్స్న అంటుంది. పారిజాతం మనసులో అది ఏదో స్పెషల్ చేసిందని అందరూ దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు కదా, దాని వంటను పేరు ఎత్తితే భయపడేలా చేస్తా అని పారిజాతం ఫైర్ అవుతుంది. శ్రీధర్ అద్దం ముందు నిలబడి వస్తున్న బేబీ 10 నిమిషాల్లో నీ ముందుంటాను అని అంటాడు. అంతలో ఎదురుగా కాంచన రావడంతో కంగారు పడతాడు. తన మాటలు వినేసిందా అని అనుకుంటాడు శ్రీధర్. ఇక కాంచన తన అన్నయ్య ఫోన్ చేశాడా అని అడుగుతుంది. శ్రీధర్ లేదు అంటే మా అన్నయ్య ఫోన్ చేయకుండా నేను చెప్పకుండా మీరు రెడీ అవుతున్నారని అంటుంది. నేను రెడీ అవుతున్నాను, ఇద్దరం వెళ్దామని అనుకున్నాం, ఇద్దరం శ్రీధర్ కావేరి గురించి తెలిసిపోయిందేమో అని టెన్షన్ పడతాడు. పారిజాతం పుట్టినరోజుకు వెళ్ళాలి అంటే తను రాను అంటే కాంచన ఒప్పుకోదు. ఇంతలో కావేరి నుంచి ఫోన్ వస్తుంది. శ్రీధర్ కంగారు పడతారు. కాంచన ఫోన్ దగ్గరకు వెళ్తుందంటే హడావిడిగా ఫోన్ తీసుకుని ఆఫీస్ నుంచి అని చెప్పి వెళ్ళిపోబోతాడు. పారిజాతం పుట్టినరోజు నాడు ఎంజాయ్మెంట్ మీద నవ్వండి కాసేపట్లో బాంబు పేలుస్తా, ముందు దీపని అందరి ముందు చేత చీ అనిపించేలా చేస్తాను. ఇంతలో కార్తిక్ వస్తాడు. కాంచన శ్రీధర్ రాలేదని చెప్తుంది. కార్తిక్ స్పెషల్ ఏంటి అని అడుగుతాడు. జ్యోత్స్న ఉంది బావా, దీప పాయసం చేస్తుంది, నీకు అంతకంటే స్పెషల్ ఏముంటుంది చెప్పు అని సెటర్స్ వేస్తుంది జ్యోత్స్న. సుమిత్ర జ్యోత్స్నకు ఎంత చెప్పినా జరిగింది మర్చిపోవడం లేదని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న చూసావా గ్రాని, బావ నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అని బాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ తీసేయడానికి నేను పుట్టినరోజు చేసుకుంటుంది అందుకే అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న బావ విషయంలో నాకు బాగా భయంగా ఉందని బాగా బాధపడుతూ ఉంటుంది. నీ భయాలన్నీ పోగొట్టే మంత్రం నా దగ్గర ఉంది, కాసేపు ఆగు అని పారిజాతం అంటుంది. బయట కార్తిక్ ఫోన్ మాట్లాడుతూ అనసూయ చెప్పింది తలుచుకొని దీపను చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. దీప కార్తిక్ను చూస్తుంది. దీప చూడగానే కార్తిక్ ముఖం తిప్పేస్తాడు. మళ్ళీ దీపని చూస్తాడు. దీప కార్తిక్ని మళ్ళీ చూస్తుంది. దీప చూడగానే కార్తిక్ వెళ్ళిపోబోతాడు. తర్వాత మళ్ళీ వచ్చి తొంగి చూస్తే దీప ఉండదు. ఇక దీప కార్తిక్ పక్కనే ఉండడంతో కార్తిక్ షాక్ అయిపోతాడు. Thanks for watching this video. Please subscribe my channel.